నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రెసిడెంట్ మనతో పాటు ఒక అబ్బాయి అన్నాడు. తను అడిగి ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో మెయిన్గా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. నేను చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఎందుకు అట్లా అని చెప్పేసి అంటారు? అంటే ఇప్పుడు కొత్త అంటే అక్కడ రోడ్లే లేదు, అవి ఇవి ఉన్నాయి అన్న కొన్ని కొన్ని అంటే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఏమి ఇవ్వలేదు అనుకుంటుంది కదా. అవన్నీ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది కదా అన్నట్టు. ఏమన్నా ఇల్లీగల్ ల్యాండ్స్ అట్లా ఏమన్నా ఉన్నా సరే డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, అట్లనేసి అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నాడు. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్కి 21 స్థానాలు ఇచ్చారు కదా. 21లో ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇదివే ఒకటి రాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి. వస్తాయంటారా? 100% రావాలని అనుకుంటున్నా. కాకపోతే ఇంకా మొత్తం రిలీజ్ అయినాక చెప్పేసాను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తారు, అంటే ఎక్కువ శాతం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పలేమన్నా ఏది అనేది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. అక్కడ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. 100% గెలుస్తారు. అంటే నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తున్నారు. నాన్ లోకల్ వాళ్ళకు మేము ఓటు వేయమని చెప్పేసి ఇలా చాలా వరకు చెప్తున్నారు. అట్లేం లేదన్న, వేస్తారు 100%, అవుట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ నిల్చున్నా అంటే పక్క వేస్తారు. ఆర్జీవీలా అక్కడ పోటీ చేస్తుందని చెప్పేసి అంటుండు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా. చేయడు 100%, అది ఫేక్ న్యూస్ అనుకుంటున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తాడు అన్న, గెలవాలని ఉంది. 100% ప్రేయర్ కూడా చేస్తున్నాం. చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ కూడా ట్రై చేసాం, కానీ లాస్ట్ టైం రీచ్లో వెళ్ళిపోయింది అంతేగాని ఇక్కడ ముమ్మారెడ్డి ప్రేమకులం నిలిచినప్పుడు కూడా చాలా ప్రచారం అనేది చేసినాం. 100% ట్రై 100% గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 175 స్థానాల్లో ఈ పొత్తు గెలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. అది పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుందో మనకు తెలియదు. దాన్ని బట్టి ఎవరైనా ఏం కాదు, ఎవరైతే మంచిగా చేస్తే చాలు, అంతే కదా ప్రభుత్వం అనేది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి వస్తానని ఎవరే ఎక్స్పెక్ట్ చేసేది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే, మేము కూడా అక్కడ పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు ఏదైతే కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. అక్కడ నుంచి ఇక్కడ చాలా మంది వస్తుంది, చాలా మందికి జాబ్స్ దొరుకుతలేవు. అదే అక్కడ ఉంటే కూడా అక్కడ వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతుంది కదా అన్న ఒక ఆలోచన.